గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన ఎగ్జామ్కి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో ఏమేమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయో ఈరోజు చూద్దాం. సో ద ఫస్ట్ ఆర్టికల్ ఇస్ ఎండ్ ద కల్చర్ ఆఫ్ సీక్రసీ ఇన్ జుడిషియల్ అపాయింట్మెంట్స్. ఇది మనకి GS2 పాలిటీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అనమాట. పాలిటీ అండ్ గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో ఏం చెప్తుంది ఈ ఆర్టికల్? ఇక్కడ జ్యుడిషియరీని అపాయింట్ చేయడానికి ఒక కలీజియం సిస్టమ్ అన్నది ఉందన్నమాట. ఇప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, కాకపోతే రికమెండ్ చేసేది కలీజియం సిస్టమ్. సో ఆ కలీజియం సిస్టంలో కొన్ని ఇష్యూస్ సైట్ చేస్తూ ఈ ఎడిటోరియల్ ఆర్టికల్ రాశారనమాట. సో ఆ ఇష్యూస్ ఏంటి, కలీజియం సిస్టమ్ తోటి అసలు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ప్రాసెస్ ఏంటి అన్నది కంప్లీట్గా ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. ఓకే. Supreme Court likely to form special bench for OBC criteria. Even this is from the governance point of view మనకి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఈ ఆర్టికల్లో ఏంటంటే రీసెంట్గా UPSC రిక్రూట్మెంట్స్లో జరిగిన అవకతవకల సందర్భంగా అసలు OBC నాన్ క్రీమీ లేయర్ ఎట్లా ఇస్తారు, అసలు వాట్ ఈస్ ద క్రైటీరియా అన్న దాని విషయంలో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట 2011లో. ఆ జడ్జ్మెంట్ అండ్ ఇంకా దాని వెనకాలన్న ఇప్పుడు రికమెండేషన్స్ ఏంటి, సుప్రీంకోర్టు చెప్తున్న రికమెండేషన్స్ ఏంటి అని ఈ ఆర్టికల్ నుంచి మనం చూద్దాం. ఓకే. కొన్ని ప్రిలిమ్స్ ఆర్టికల్స్ చూసుకుంటే గోదావరి పుష్కరాలు. ఇక్కడ చంద్రబాబు గారు ఏమంటున్నారంటే, సీఎం చంద్రబాబు గారు గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరాల మేనేజ్మెంట్లో అండ్ ప్లానింగ్లో AIని యూటిలైజ్ చేసి ప్లాన్ చేద్దాము అన్న పాయింట్లో మాట్లాడారనమాట. ఆ సందర్భంగా గోదావరి పుష్కరాలు ఏంటో మనకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందో చూద్దాం. నెక్స్ట్ దేవాదుల ప్రాజెక్ట్. ఇది TGPSCకి సంబంధించింది. ఇక్కడ ఏంటంటే దేవాదుల ప్రాజెక్ట్ వితిన్ 1 year కంప్లీట్ చేస్తాము అని గవర్నమెంట్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. సో ఆ కాంటెక్స్లో అసలు దేవాదుల ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఏ రివర్ పైన ఇది కన్స్ట్రక్ట్ చేయబడుతుంది, దాని గురించి కంప్లీట్ ఫ్యాక్ట్స్ మనం చూద్దాం. ఓకే. దానికంటే ముందు నిన్న మనం ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్? ద రెడ్ సీ రిసీవ్స్ వెరీ లిటిల్ ప్రెసిపిటేషన్ ఇన్ ఎనీ ఫార్మ్. Okay, yes, this statement is correct. No waters enters the Red Sea from rivers. Yes, this is also correct. So the option is both 1 and 2. The option is C. Okay, ఇది మనం మాట్లాడుకున్నట్టు 2024లో UPSCలో ఈ క్వశ్చన్ వచ్చిందనమాట రెడ్ సీకి సంబంధించి. సో ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ఎల్ నినో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. First statement, it involves abnormal warming of central and eastern tropical Pacific Ocean. Yes, ఇది మనం నిన్న చూసాం. ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్ అబ్నార్మల్గా వార్మ్ అవ్వడం అని చెప్పేసి. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఇట్ ఈస్ జనరలీ అసోసియేటెడ్ విత్ వీకనింగ్ ఆఫ్ వాకర్ సైకిల్. అవును కదా, వాకర్ సైకిల్ వీకెన్ అవుతుంది, దానివల్లే కదా వర్షాలు కూడా ఎక్కువ ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు రావు ఎల్నినో కండిషన్స్లో నిన్న మాట్లాడుకున్నాం కదా. సో ద ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2 ఫర్ దిస్ క్వశ్చన్ ఆల్సో. నౌ ఈరోజు ఆర్టికల్స్కి వస్తే ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్పాను, ఎండ్ ద కల్చర్ ఆఫ్ సీక్రసీ ఇన్ జుడిషియల్ అపాయింట్మెంట్స్. సో జుడిషియల్ అపాయింట్మెంట్స్లో సీక్రసీ అన్నది ఇప్పుడు ప్రివేల్ అవుతుందన్నమాట. దేని విషయంలో? యాక్చువల్లీ జుడిషియల్ అపాయింట్మెంట్స్ అన్నవి ప్రెసిడెంట్ చేస్తారు త్రూ ద ఫార్మ్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ కలీజియం సిస్టమ్. కలీజియం సిస్టమ్ అని ఒక బాడీ ఉంటారు. ఆ బాడీ కొన్ని పేర్లను రికమెండ్ చేస్తారు, వాటిలోంచి ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారనమాట మెంబర్స్ని. సో ఈ కలీజియం సిస్టమ్ అంటే ఏంటి, అసలు ఎలా ఎవాల్వ్ అయింది కలీజియం సిస్టమ్, అసలు కాన్స్టిట్యూషన్లో ఉందా అన్నది చూద్దాం. సో కలీజియం సిస్టమ్ ఇస్ అ సిస్టమ్ బై విచ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ ఆర్ అపాయింటెడ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ బై అదర్ జడ్జెస్. ఓకే. బోత్ సుప్రీం కోర్ట్ అపాయింట్మెంట్స్, హైకోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ అండ్ ఈవెన్ ట్రాన్స్ఫర్స్ కూడా ఒక సిస్టమ్ ఆఫ్ బాడీ ఉంటారు. వాళ్ళందరూ కలిసి వీళ్ళని అపాయింటింగ్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ చేస్తారనమాట. సో అలా కాంపోజిషన్ చూసుకుంటే ఏంటి కలీజియం సిస్టమ్, ఒకవేళ సుప్రీం కోర్ట్కి అపాయింట్ చేయాలనుకున్నారు అనుకోండి జడ్జెస్, దాని కాంపోజిషన్ ఎలా ఉంటుంది? ఒక చీఫ్ జస్టిస్ ఉంటాడు ప్లస్ 4 senior జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ కూడా ఉంటారనమాట. సుప్రీం కోర్ట్కి అపాయింట్ చేయాలనుకుంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 senior జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అదే హైకోర్ట్కి అపాయింట్ చేయాలనుకుంటే CJI ఆఫ్ హైకోర్ట్ ప్లస్ 2 senior హైకోర్ట్ జడ్జెస్. ఒకవేళ హైకోర్ట్కి జడ్జ్ చేయాలనుకుంటే ఆ హైకోర్ట్కి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఆ చీఫ్ జస్టిస్ ప్లస్ 2 other senior జడ్జెస్ అనమాట. సో దిస్ ఇస్ ద కాంపోజిషన్. దాంతోపాటు చూసుకుంటే నెక్స్ట్ అసలు ఈ కలీజియం సిస్టమ్ అన్నది ఎలా ఎవాల్వ్ అయిందని మనం చూసుకున్నాం అనుకోండి. దిస్ ఇస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు ఇది.
ఇట్ ఈస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ ఎవాల్వ్డ్ త్రూ కేస్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ద్వారా ఎవాల్వ్ అయిన కాన్సెప్ట్. సో అలా చూసుకుంటే ఫస్ట్ జడ్జ్మెంట్లో ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు హెల్డ్ దట్ CJI డస్ నాట్ హ్యావ్ primacy over the opinion of the Chief Justice of the High Court in the matters of appointment and transfer of judges. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఫస్ట్ జడ్జ్ కేసులో ప్రెసిడెంట్ కన్సల్ట్ చేస్తారో యాక్చువల్లీ ఏంటంటే అకార్డింగ్ టు యువర్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ జడ్జెస్ని, సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసే ముందు హీ షుడ్ కన్సల్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఆ కాంటెక్స్లో ఫస్ట్ జడ్జ్ కేసులో ఏం చెప్పారంటే ఆ కన్సల్టేషన్ అన్నది జస్ట్ కన్సల్టేషన్ మాత్రమే, కంకరెన్స్ కాదు, బైండింగ్ కాదు, కంకరెన్స్ మాత్రం, కన్సల్టేషన్ మాత్రమే అని చెప్పేసి ఫస్ట్ జడ్జ్ కేసెస్లో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ సెకండ్ జడ్జ్ కేసులో 1993లో ఏమైందంటే ఇట్ హ్యాస్ ఓవర్ రూల్డ్ ఇట్స్ ఫస్ట్ జడ్జ్ కేస్ అండ్ హెల్డ్ దట్ CJI హ్యాస్ ద గ్రేటెస్ట్ సిగ్నిఫికెన్స్ ఇన్ అపాయింట్మెంట్ అండ్ ఈవెన్ ట్రాన్స్ఫరింగ్ జడ్జెస్ ఆల్సో. ఇక్కడ ఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ ఈజ్ బైండింగ్, ఈజ్ కంకరెంట్, కన్సల్టేషన్ కాదు కంకరెంట్ అని చెప్పేసి సెకండ్ జడ్జెస్ కేసులో చెప్పింది సుప్రీంకోర్టు. అండ్ ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ కలీజియం సిస్టమ్. ఇప్పుడు కలీజియం సిస్టమ్ అన్నది సెకండ్ జడ్జ్మెంట్ కేసు ద్వారా అది తీసుకొచ్చిందనమాట. మళ్ళీ థర్డ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పింది, థర్డ్ జడ్జెస్ కేసులో ఎస్ కలీజియం సిస్టమ్ ఇస్ రైట్ అని చెప్పేసి ఇట్ ఎక్స్పాండెడ్ ద కలీజియం సిస్టమ్ టు 5 జడ్జెస్. ఓకే, ఎస్ కలీజియం సిస్టమ్ రైట్ అని చెప్తూనే దాన్ని ఎక్స్పాండ్ కూడా చేసింది 5 మెంబర్స్కి థర్డ్ జడ్జెస్ కేసులో. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ జడ్జెస్ కేస్. ఫోర్త్ జడ్జెస్ కేస్ 2015లో అయిందనమాట. సుప్రీంకోర్టు హాజ్ అప్హెల్డ్ ద ప్రైమసీ ఆఫ్ ద కలీజియం హియర్ ఆల్సో. ఏంటంటే థర్డ్ జడ్జెస్ కేస్ తర్వాత రీసెంట్గా 2014లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఎన్జాక్ అనే ఒక బాడీ తీసుకొచ్చింది, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని ఒకటి తీసుకొని వచ్చింది. దాని ద్వారా మేము జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఈ బాడీ ద్వారా చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది అనమాట. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది 2015లో దిస్ ఎన్జాక్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి దాన్ని స్ట్రైక్ డౌన్ చేసేసింది. ఎందుకంటే మనకి బేసిక్ స్ట్రక్చర్లో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని కాపాడడం కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తామన్నమాట. సో అలా ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఎన్జాక్ తీసుకురావడం వల్ల అపాయింట్మెంట్ ప్రాసెస్లో అవకతవకలు ఉంటాయి, దట్ విల్ బి థ్రెట్ టు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అని సుప్రీంకోర్టు సైట్ చేసి ఎన్జాక్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి కొట్టిపడేసింది అనమాట. సో అలా ఎన్జాక్ని కూడా తీసేసింది ఫోర్త్ జడ్జెస్ కేసులో. సో అది ఎవల్యూషన్, అలా ఎవాల్వ్ అయ్యి కలీజియం సిస్టమ్ అన్నది ఇంకా ఇప్పటికీ ఉందన్నమాట మన సిస్టంలో. సో వాట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్? ఆర్టికల్ 124. ఆర్టికల్ 124 ప్రకారం ఎస్టాబ్లిషెస్ ద సుప్రీం కోర్ట్ అండ్ అవుట్లైన్స్ అపాయింట్మెంట్ ప్రాసెస్. ద అపాయింట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఇస్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 124. ఆర్టికల్ 124 క్లాజ్ 2 ఏం చెప్తుంది? జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మనం ఇందాక మాట్లాడుకున్న కన్సల్టేషన్ కంకరెన్స్ ఇదే అనమాట. ఓకే, అండ్ 217 ఆర్టికల్ ఏంటంటే ఇట్ టెల్స్ అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్ట్స్. అది సుప్రీంకోర్టు అయితే ఇది హైకోర్టు. ఓకే, దెన్ క్రిటిసిజం ఏంటి? ఇప్పుడు కలీజియం సిస్టమ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ క్రిటిసిజమ్స్ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. సో వాట్ ఆర్ ద క్రిటిసిజమ్స్ ఆఫ్ కలీజియం సిస్టమ్? ఒకటి, ఇట్ ఈస్ ఒపేక్ అండ్ అన్అకౌంటబుల్. అంటే క్లియర్గా ఎవరెవరిని సెలెక్ట్ చేస్తున్నారు క్యాండిడేట్స్, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇవ్వట్లేదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వట్లేదు, నోన్ మెథడాలజీ ఆఫ్ యాక్సెసింగ్ క్యాండిడేట్ని ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు ఆ మెథడాలజీ ఇవ్వట్లేదు. సో ఆ ట్రాన్స్పరెన్సీ అన్నది లేదు, అకౌంటబిలిటీ అన్నది లేదు అని చెప్పేసి ఒక క్రిటిసిజం అనమాట. సో ఆ క్రిటిసిజం భాగంగా ఏం చెప్తున్నారంటే నవంబర్ 2025 చూసుకుంటే CJI BR Gavai ఏం చెప్పాడు? కన్ఫర్మ్డ్ దట్ ద కలీజియం హ్యాస్ రిజాల్వ్డ్ టు స్టాప్ పబ్లిషింగ్ డీటెయిల్డ్ reasons altogether, citing concerns that disclosure could harm the career prospects of candidates. So career prospect of the candidate దెబ్బతింటుంది అన్న రీజన్తోని మేము 2015 నుంచి మేము స్టాప్ చేసేస్తున్నాము క్రైటీరియా ప్రొవైడ్ చేయడం, ఎట్లా సెలెక్ట్ చేస్తున్నాం అన్న క్రైటీరియా ఆపేస్తున్నాము చూపించడం అని చెప్పేసి BR Gavai తెలియజేశారు. బట్ అలా ఆపేయడం వల్ల ఏంటి? అకౌంటబిలిటీని దెబ్బతీస్తున్నట్టే కదా, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకపోవడమే కదా. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కన్సర్న్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక కీ కన్సర్న్ ఇస్ ఫేవరెటిజం అండ్ నెపోటిజం. నెపోటిజం అంటే ఏంటి?
లెగసీ. ఒక నా తరం తర్వాత ఇంకో తరానికి నేను జనరేషన్ వైజ్గా నేను ఆ పోస్ట్ అన్నది ట్రాన్స్ఫర్ చేస్తాను, సైటింగ్ సమ్ ఆఫ్ ద రీజన్స్. సో దట్ ఈస్ నెపోటిజం. సో అలా నెపోటిజంని ఇక్కడ ఏమవుతుందంటే రిస్క్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ బేస్డ్ ఆన్ పర్సనల్ నెట్వర్క్స్. సో ఇక్కడ ఆర్టికల్లో అంకుల్ జడ్జెస్ అని మెన్షన్ చేశారనమాట. అంటే ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్కి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళ చుట్టాలకి ఇలా అపాయింట్మెంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనమాట ఆల్మోస్ట్. సో ఈ పేపర్లో మెన్షన్ చేసిన నంబర్ ఏంటంటే 2025 అసెస్మెంట్ చూసుకున్నట్టయితే రఫ్లీ అవుట్ ఆఫ్ 10 out of 33 జడ్జెస్ ఎవరైతే ఉంటారో హ్యాడ్ ఫ్యామిలియల్ లింక్స్ విత్ ఫార్మర్ జడ్జెస్. ఏదో ఒక ఫెమిలియల్ టై ఉందన్నమాట ప్రీవియస్ జడ్జెస్తో కంపేర్ చేస్తే. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద జడ్జెస్ అలా వచ్చిన వాళ్ళే, ఆ లినియేజ్ నెపోటిజం వల్ల వచ్చిన వాళ్ళే అనమాట. సో అదొక కన్సర్న్. నెక్స్ట్ అదర్ కన్సర్న్స్ ఏంటి, ఆర్టికల్లో మెన్షన్ చేసిన కన్సర్న్స్ కాకుండా ఇంకేం కన్సర్న్స్ ఉన్నాయి మనకి. ఒకటి నాట్ కాన్స్టిట్యూషనలీ మ్యాండేటెడ్. అవునా, మనం ఇందాక డిస్కస్ చేసామా కలీజియం సిస్టమ్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు అని చెప్పేసి. సో అలా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు కాబట్టి ఎమర్జ్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ రూలింగ్స్, నాట్ లెజిస్లేటివ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఓకే, జ్యుడిషియల్ రూలింగ్స్ ద్వారా వచ్చిన సిస్టమే కానీ దీనికి కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ అన్నది కూడా లేదనమాట. అదొక కీ కన్సర్న్. అండ్ limited participation. Critics view that collegium as a closed judges group with no inputs from stakeholders like executives, legislators, bar, public in judge appointments. So ఇలా కన్సల్టేషన్ చాలా లిమిటెడ్గా పెట్టేసుకొని వాళ్ళంతా వాళ్ళే మెరిట్ లిస్ట్ క్రియేట్ చేసేసుకొని అపాయింట్మెంట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ చేసేస్తున్నారు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కన్సర్న్. నెక్స్ట్ lack of oversight. Accountability, review, grievance redressal mechanisms are absent in the collegium system with no room for judicial review of its decision. Okay, దీనివల్ల ఏంటి, జ్యుడిషియరీ ఏం చెప్తుంది, లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ చేసే ఏ పనులైనా సరే జ్యుడిషియల్ రివ్యూ కిందకి రావాల్సిందే, జ్యుడిషియరీ కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఉందా లేదా అని చెక్ చేయాల్సిందే అని జ్యుడిషియరీ చెప్తుంది. అలాంటి జ్యుడిషియరీనే దాని అపాయింట్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారో కలీజియం సిస్టమ్ ద్వారా చేసే అపాయింట్మెంట్సే జ్యుడిషియల్ రివ్యూ కిందకి రావు అని చెప్పినప్పుడు ఇంకా ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంటుంది అన్న కన్సర్న్ ఒకటి రేస్ చేస్తున్నారు అనమాట. సో అసలు వేరే డెమోక్రసీస్ ఏం చేస్తున్నాయి, మరి మన ఒకటే ఇలా ఉందా, వేరే డెమోక్రసీస్ ఏమైనా బాగా చేస్తున్నాయా అంటే యూ కెన్ సైట్ యునైటెడ్ కింగ్డమ్స్ యాజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటి, జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ పబ్లిక్లీ అడ్వర్టైజెస్ వేకెన్సీస్ అండ్ కండక్ట్స్ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏమున్నాయని అడ్వర్టైజ్ చేస్తూనే ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్ ఇన్వైట్స్ నామినేషన్స్ పబ్లిక్లీ అండ్ కండక్ట్స్ టెలివైజ్డ్ ఇంటర్వ్యూస్. ఇలా పబ్లిక్గా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నాయి కొన్ని కంట్రీస్. వాటిలో కూడా ఫ్లాస్ ఉంటాయి, బట్ అట్లీస్ట్ అపాయింట్మెంట్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్లోనే వీళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ దెన్? ఆ ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్వర్క్ ఇస్ నీడెడ్. ఒక ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్వర్క్ అనేది మనం తీసుకురావాలి. కుడ్ పబ్లిష్ యాంటిసిపేటెడ్ వేకెన్సీస్ ఏమి ఉన్నాయని దాని గురించి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూనే ఎలిజిబుల్ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఆబ్జెక్టివ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ని డిస్క్లోజ్ చేస్తూ అసలు ఎలిజిబిలిటీ ఏంటి, మెథడాలజీ ఆఫ్ సెలెక్షన్ ఏంటి, ఇవన్నిటి మీద కూడా ఒక కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అప్లికేషన్ ప్రాసెస్ ఉండాలి అని చెప్పేసి ఒక వే ఫార్వర్డ్. ఇంకోటి ఏంటి, లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏం రికమెండ్ చేసింది అంటే అపాయింట్మెంట్ కోసం దేర్ షుడ్ బి అన్ ఈక్వల్ రోల్ ఆఫ్ judiciary and executive in the selection and appointment of judges of High Court and Supreme Court. లా కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, తను కూడా రికమెండ్, ఆ బాడీ కూడా ఏం చెప్పిందంటే జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్కి ఈక్వల్ రోల్ ఇవ్వాలి అపాయింట్మెంట్ ప్రాసెస్లో అని చెప్పేసి రికమెండ్ చేసింది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంక్రీజింగ్ డైవర్సిటీ. ఇంకొక ఆస్పెక్ట్ మనం చూసుకున్నట్టయితే మనము జ్యుడిషియల్ సిస్టంలో అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మెన్ టిల్టెడ్ ఉన్నాయన్నమాట, ఉమెన్ చాలా తక్కువ ఉన్నారు. సో అదొకటి మనం సైట్ చేయడానికి వీ నీడ్ టు ఇంక్రీజ్ ఉమెన్ షుడ్ బి ప్రొవైడెడ్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇన్ ద జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. డైవర్సిటీ అన్నది పెంచాలి, ఉమెన్ కూడా అపాయింట్మెంట్ పెంచాలి బేస్డ్ ఆన్ దేర్ ఎలిజిబుల్ క్రైటీరియా. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వే ఫార్వర్డ్స్. సో ఇప్పుడు మనం ఏం చూసాము, కలీజియన్ సిస్టమ్ అంటే ఏంటో చూసాము, హౌ ఇట్ హాస్ ఎవాల్వ్డ్, వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ మనం చేయాల్సింది ఏంటి, ఇదంతా చూసాం కదా.
దీని నుంచి మనం మెయిన్స్ ఆర్టికల్ ఒకవేళ కలీజియం సిస్టమ్ అపాయింట్మెంట్స్ గురించి వాట్ ఆర్ ది ఇష్యూస్ విత్ కలీజియం సిస్టమ్ అని వచ్చినప్పుడు ఈ ఆర్టికల్ నుంచి పాయింట్స్ రాయొచ్చు అనమాట. అండ్ ఈవెన్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆర్టికల్స్ ఏంటి అండ్ వాట్ ఈస్ కలీజియం సిస్టమ్, కాంపోజిషన్ ఆఫ్ కలీజియం సిస్టమ్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్కి ఇంపార్టెంట్ అనమాట, మన గ్రూప్స్కి కూడా. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఇప్పుడు సెకండ్ ఆర్టికల్ చూద్దాం. సెకండ్ ఆర్టికల్ ఏంటి? ఓబీసీ క్రీమీ లేయర్ క్రైటీరియా సుప్రీం కోర్ట్ లైక్లీ టు సెటప్ అ స్పెషల్ బెంచ్. ఇక్కడ ఏంటంటే మనం చూసాం, ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా, పూజా ఖేడ్కర్ ఇష్యూ అన్నది మనం చూసాం యూపీఎస్సీ టైంలో. అక్కడ ఓబీసీ లేయర్ని మిస్యూజ్ చేయడము అలాంటి కన్సర్న్స్ ఉండడం వల్ల అసలు ఓబీసీ క్రీమీ లేయర్ కన్సర్న్ అన్నది ఫోర్ ఫ్రంట్లోకి వచ్చింది. సో ఓబీసీలో మనకి ఓబీసీ రిజర్వేషన్లో 2 types ఆఫ్ క్రైటీరియా ఉంటాయన్నమాట. ఒకటి క్రీమీ లేయర్, ఇంకొకటి నాన్ క్రీమీ లేయర్. ఇలా క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ డివైడ్ చేయడానికి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయన్నమాట. వెదర్ ల్యాండ్ కానీ, వెదర్ యూ హ్యావ్ ల్యాండ్ క్రైటీరియా, యూ హ్యావ్ శాలరీ క్రైటీరియా, శాలరీ ఆఫ్ పేరెంట్స్ క్రైటీరియా, హౌస్ క్రైటీరియా, అలా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి ఒక క్యాండిడేట్ నాన్ క్రీమీ లేయర్ కిందకు వస్తున్నాడు అని కన్సిడర్ చేయడానికి. ఓకే, అలా చూసుకుంటే ఈ ఆర్టికల్లో ఏంటంటే స్పెసిఫిక్గా శాలరీ ఆఫ్ పేరెంట్ గురించి టాపిక్ వచ్చిందనమాట. ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఓబీసీ ఒక క్యాండిడేట్ని క్రీమీ లేయర్ ఆర్ నాన్ క్రీమీ లేయర్ కింద కన్సిడర్ చేయాలి అంటే ఓన్లీ శాలరీ ఆఫ్ పేరెంట్ ఒక్క క్రైటీరియా ఉంటే సరిపోదు అని చెప్పేసి ఆ శాలరీ ఆఫ్ క్రైటీరియా ఆఫ్ పేరెంట్లో కూడా వాట్ ఆర్ ద ఇష్యూస్ అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు సైట్ చేసింది. సో ఆ ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఇంతకుముందు సుప్రీంకోర్టు March 2011 జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే, లేట్ డౌన్ ద లా హౌ టు ఇంటర్ప్రెట్ ఇన్కమ్ వెల్త్ టెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద క్రీమీ లేయర్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఈ ఇన్కమ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో, నేను చెప్పిన ఈ ఇన్కమ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి డీటెయిల్స్ అన్నవి మనకి March 11 జడ్జిమెంట్లో ఇచ్చిందనమాట. సో ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఏమైందంటే, ఇప్పుడు ఆ జడ్జిమెంట్లో ఏమి ఇష్యూ అయిందంటే, ఒకటి క్రైటీరియా అనేది మెన్షన్ చేసినప్పుడు బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్కి ప్రాబ్లం అయింది ఇప్పుడు. సో పబ్లిక్ సెక్టర్లో ఎవరైతే పేరెంట్స్ ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళకు ఒక ఈక్వివలెంట్ కేటగిరీ మెన్షన్ చేశారనమాట. ఈ ఈక్వివలెంట్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే వాళ్ళకి క్రీమీ లేయర్ కింద కన్సిడర్ చేయబడతారు, దాన్ని డౌన్ ర్యాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నాన్ క్రీమీ లేయర్ కింద కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి పబ్లిక్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి చెప్పారు. కాకపోతే ఇలా ఏమైందంటే, ఆ క్రీమీ లేయర్ కింద కన్సిడర్ చేసే ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉంది. మన జనరల్ ఇన్కమ్ క్రైటీరియాతో కంపేర్ చేస్తే వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉంది. అలా చూసినప్పుడు వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసినట్టే కదా. ఇక్కడ వాళ్ళు అబవ్ ద ర్యాంక్ ఉన్నారు, ర్యాంక్ అబవే ఉన్నారు, బట్ శాలరీ తక్కువ ఉంది క్రైటీరియా కంటే. సో అలా అయినప్పుడు ఆ ఇంక్లూడెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రీమీ లేయర్ కిందకి వస్తారు, వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ బెనిఫిట్స్ అందవు, దో దేర్ శాలరీ ఈజ్ లెస్. అదొక కన్సర్న్. అండ్ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకు కూడా వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ రెస్పెక్ట్ టు దేర్ ప్రైవేట్ కంపెనీ జాబ్స్ విత్ రెస్పెక్ట్ టు పబ్లిక్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్లో ఈక్వివలెంట్ సెక్టర్ విత్ దిస్ ప్రైవేట్ సెక్టర్ అన్నది కానీ ఈక్వివలెంట్ పోస్ట్ ఏంటని చెప్పలేదన్నమాట. సో దానివల్ల ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజన్ ప్రాబ్లమ్స్ ఇక్కడ వస్తున్నాయి. సో అలా ప్రైవేట్ సెక్టర్లో ఒక ప్రాబ్లం ఉంది, పబ్లిక్ సెక్టర్లో ఒక ప్రాబ్లం ఉంది. ప్రైవేట్ సెక్టర్ ఈక్వివలెంట్ పోస్ట్ ఇవ్వకపోవడం వల్ల, పబ్లిక్ సెక్టర్లో ఈక్వివలెంట్ పోస్ట్ ఇచ్చినా సరే అబవ్ ర్యాంక్స్ వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు క్రీమీ లేయర్ కిందే కన్సిడర్ చేస్తున్నారు, దో దే హ్యావ్ అ లోవర్ శాలరీ అని చెప్పేసి వన్ ఆఫ్ ద కన్సర్న్. సో ఈ 2 ఆస్పెక్ట్స్లో కన్సర్న్స్ ఉన్నాయన్నమాట. సో అలా చూసుకుంటే మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద సెంటర్ to give effect to interpretation of income test by creating a supernumerary posts for the petitioners, that is OBC candidates excluded from the quota because they fell within the creamy layer solely because of the salary. సో ఏం చెప్పింది, ఇంతకుముందు ఎవరైతే పిటిషనర్స్ ఇప్పుడైతే ఎవరైతే వేశారో పిటిషన్స్ వాళ్ళకి సూపర్ న్యూమరరీ పోస్ట్స్ క్రియేట్ చేసి వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఈ క్రీమీ లేయర్ కోటా వల్ల, ఈ డిస్ప్రపోర్షనేట్ మెథడాలజీ వల్ల వాళ్ళు నష్టపోయారు. కాబట్టి సూపర్ న్యూమరరీ పోస్ట్ తీసుకొచ్చి డైరెక్ట్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ డైరెక్టివ్స్ కూడా ఇవాళ ఇన్కమ్ టెస్ట్ సంబంధించిన డైరెక్టివ్స్ కూడా సెంటర్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చెప్పిందనమాట. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఇది స్మాలర్ ఆర్టికల్. ఇక్కడ ఓబీసీ క్రీమీ లేయర్ అంటే ఏంటి, నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి, వాట్ ఇస్ సుప్రీంకోర్టు డైరెక్టెడ్ టు ద సెంటర్, ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ AI టు మేనేజ్ క్రౌడ్స్ అట్ గోదావరి పుష్కరాలు. సో ఇక్కడ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే, మనము గోదావరి పుష్కరాలు మనకి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట 2027లో. June 26 to July 27 of 2027 గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. సో ఆ సందర్భంగా గవర్నమెంట్ హోల్డర్స్ మనం ఏఐని యూజ్ చేసి CCTV ఫుటేజెస్ కానీ, మిస్సింగ్ క్యాండిడేట్స్ని కానీ, అండ్ కంప్లీట్ సర్వైలెన్స్ మానిటరింగ్ కోసం అని చెప్పేసి వీఆర్ గోయింగ్ టు యూజ్ AI అని చెప్పేసి ఇక్కడ సీఎం చంద్రబాబు గారు ఈ కాంటెక్స్లో చెప్పారనమాట. సో ఆ సందర్భంగా వాట్ ఇస్ గోదావరి పుష్కరాలు అన్నది ఇప్పుడు చూద్దాం. సో గోదావరి పుష్కరాలు అంటే ఇట్ ఈస్ అ మేజర్ హిందూ రిలీజియస్ ఫెస్టివల్ అసోసియేటెడ్ విత్ గోదావరి రివర్. అండ్ ఇంకోటి డివోటీస్ ఏంటి, డివోటీస్ టేక్ అ హోలీ బాత్, పుష్కర స్నానం అంటారు, ఇన్ ద రివర్ అండ్ పర్ఫార్మ్ ప్రేయర్స్ అండ్ రిచువల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం, ఇప్పుడు రాజమండ్రి అంటారు, వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. సో ఇక్కడ గోదావరి బ్యాంక్స్ ఏదైతే ఉంటాయో, గోదావరి రివర్ బ్యాంక్స్లో హోలీ బాత్ చేసి వీళ్ళు పుష్కర స్నానం చేసి అక్కడున్న పుణ్యక్షేత్రాలని దర్శనం చేసుకొని వస్తారనమాట. సో అది గోదావరి పుష్కరాలు అంటే మీనింగ్. సో ఇప్పుడు ఏంది అసలు పుష్కరాలు అంటే ఏంటి? పుష్కరం ఇస్ ఎవ్రీ 12 yearsకి ఒకసారి పుష్కరాల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడు ద ఫెస్టివల్ ఇస్ అసోసియేటెడ్ విత్ గురు ఆర్ జూపిటర్ ఎంటరింగ్ ద జోడియాక్ సైన్ ఆఫ్ కరెస్పాండింగ్ టు ద రివర్. ఆ రివర్కి సంబంధించిన జోడియాక్ సైన్ ఏదైతే ఉంటుందో ఆ జోడియాక్ సైన్కి లోపలికి ఎప్పుడైతే గురు ఆర్ జూపిటర్ ఎంటర్ అవుతారో అప్పుడు ఈ పుష్కరాలు సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఫర్ సపోజ్ గంగా పుష్కరాలు, జూపిటర్ అన్నది గంగా రివర్కి సంబంధించిన జోడియాక్ సైన్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు గంగా పుష్కరాలు. ఇన్ ద సేమ్ వే యమునా పుష్కరాలు. అలా ఇప్పుడు గోదావరి పుష్కరాలు జూపిటర్ ఎంటరింగ్ ఇంటూ సింహరాశిలోకి, జూపిటర్ ఎంటరింగ్ ఇంటూ సింహరాశి అన్నప్పుడు గోదావరి పుష్కరాలు సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో ద మెయిన్ పుష్కర పీరియడ్ లాస్ట్ ఫర్ 12 days. 12 yearsకి ఒకసారి వస్తుంది, 12 days నడుస్తుంది. ద ఫస్ట్ 12 days ఆర్ కాల్డ్ ఆది పుష్కరాలు, వైల్ ద ఫైనల్ 12 days ఆర్ కాల్డ్ అంత్య పుష్కరాలు. ఓకే, సో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడెక్కడ ఈ పుష్కరాలు జరుగుతాయి? రాజమండ్రి ఆర్ రాజమహేంద్రవరంలో, పట్టిసీమ, కొవ్వూర్, ధవళేశ్వరం, అంతర్వేది, ఇలా డిఫరెంట్ సెటిల్మెంట్స్ ఎక్కడైతే గోదావరి ఉంటుందో ఇలాంటి కొన్ని ప్లేసెస్లో పుష్కర స్నానాలు అందరూ చేస్తారన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ పుష్కరాలు. అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ క్వశ్చన్ వస్తే వాట్ రిఫరెన్స్ టు గోదావరి పుష్కరాలు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఎంట్రీ ఆఫ్ జూపిటర్ ఇంటూ సింహరాశి. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ once every 12 years. రాజమహేంద్రవరం is an important center of the festival. కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. దిస్ ఇస్ అ సింపుల్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ విల్ ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ టాపిక్. సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ దేవాదుల ప్రాజెక్ట్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ అన్ ఇయర్. ఓకే, ఇదేంటంటే TGPSC పర్స్పెక్టివ్లో తెలంగాణ మినిస్టర్స్ ఏం చెప్పారంటే దేవాదుల ప్రాజెక్ట్ని విత్ ఇన్ 1 yearలో మేము కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి ప్రకటన చేశారనమాట. సో ఆ సందర్భంగా అసలు దేవాదుల ప్రాజెక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ప్రాజెక్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ దేవాదుల ప్రాజెక్ట్ ఫుల్ నేమ్ ఏంటి? జే చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనమాట. అండ్ దిస్ ఇస్ అ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటే ఏంటి? వాటర్ని అప్లిఫ్ట్ చేసి పైన అప్లాండ్ ఏరియాస్కి వాటర్ అందించడం అగెయిన్స్ట్ గ్రావిటీ ఇస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో ఇది ఒక మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. దీంట్లో మల్టీ స్టేజ్ అంటే కంప్లీట్లీ 3 stages ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఏ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? గోదావరి రివర్ పైన. ఓకే, అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జే చొక్కారావు అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ తెలంగాణ ఆయన పేరు మీద ఈ ప్రాజెక్ట్ అన్నది పేరు పెట్టారనమాట. సో ఫీచర్స్ చూసుకుంటే వాటర్ సోర్స్ ఏంటి? గోదావరి రివర్లోంచి వాటర్ తీసుకురావడం అండ్ లిఫ్టింగ్ 38.16 TMCs ఆఫ్ వాటర్ని లిఫ్ట్ చేయడం అండ్ ఓవరాల్ అలొకేషన్ ఎన్హాన్స్డ్ ఓవరాల్ అలొకేషన్ ఏంది 60 TMCs వాటర్ అనమాట. ఇరిగేషనల్ పొటెన్షియల్ ఎంతవరకు ఇరిగేట్ చేయొచ్చు ఈ ల్యాండ్ ఈ వాటర్ వల్ల? ఆల్మోస్ట్ 6 lakh acresని మనం ఇరిగేషన్ పొటెన్షియల్ కింద వాడుకోవచ్చు ఈ వాటర్ నుంచి. అండ్ ఎలివేషన్ ఇస్ అబౌట్ 71 meters నుంచి 540 meters వరకు కూడా ఎలివేషన్ ఉంది. టోటల్ లిఫ్ట్ వచ్చేసి 469. 3 phases జరుగుతుంది. మనం చూసినట్లయితే మేజర్ పర్పస్ ఏంటి ఈ ప్రాజెక్ట్ కోసం? ఒకటి ఇరిగేషన్ పర్పస్, డ్రింకింగ్ వాటర్ పర్పస్ అండ్ ఇండస్ట్రియల్ నీడ్స్ కోసం కూడా ఈ ప్రాజెక్ట్ అనేది మనం కడుతున్నాం. సో 3 phases అన్నాం కదా. ఫస్ట్ స్టేజ్లో ఇనీషియల్ నెట్వర్క్ ఆఫ్ రిజర్వాయర్స్ని పంపింగ్ స్టేషన్స్ని కట్టుకుంటున్నాము. సెకండ్ స్టేజ్లో కూడా ఇంకా మిగతా రిజర్వాయర్స్ పంపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాం. థర్డ్ స్టేజ్లో భాగంగా లాస్ట్ రిమైనింగ్ కాంపోనెంట్ ఇంక్లూడింగ్ అడిషనల్ పంపింగ్ స్టేషన్స్,
టన్నల్స్, క్యానల్స్, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి రిమైనింగ్ అని కూడా ఈ ఫేజ్లో కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టేజ్కి 1 lakh 2 lakh acres ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఉందన్నమాట. ఓకే, సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అసలు దేవాదుల ప్రాజెక్ట్ ఎందుకు తెలంగాణకి ఇంపార్టెంట్? ఇట్ బ్రింగ్స్ గోదావరి వాటర్ టు ఎలివేటెడ్ ఆర్ అప్లాండ్ ఏరియాస్ వేర్ గ్రావిటీ ఇరిగేషన్ ఇస్ డిఫికల్ట్. గోదావరి వాటర్ అన్నది అప్లాండ్ ఏరియాస్కి తీసుకురావడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఇట్ ఆల్సో రెడ్యూసెస్ డిపెండెన్సీ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్. డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రెయిన్ఫాల్ మీద ఎక్కువ మనం డిపెండ్ అయి ఉంటారు కదా, అలాంటి ప్లేసెస్లలో ఈ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది అనమాట. రెయిన్ఫాల్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. అండ్ సపోర్ట్స్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇన్ రెస్ట్ వైల్ వరంగల్ రీజన్స్ అండ్ అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్. వరంగల్ అండ్ అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్లో అగ్రికల్చర్ కోసం కూడా ఇరిగేషన్ కింద వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ బెనిఫిట్స్ టు అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ ఆల్సో రిప్రజెంట్స్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ తెలంగాణ స్ట్రాటజీ టు యూటిలైజ్ ఇట్స్ గోదావరి వాటర్ బేసిన్ కూడా. పొలిటికల్ పర్స్పెక్టివ్లో కూడా స్ట్రాటజిక్ యూటిలైజేషన్ ఆఫ్ ఇట్ రిసోర్స్ కింద కూడా దిస్ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇస్ సిగ్నిఫికెంట్ ఫర్ తెలంగాణ. ఓకే, అండ్ నౌ ద క్వశ్చన్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రివర్? కృష్ణ, గోదావరి, ప్రాణహిత, మంజీరా. మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. మనం దీని గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. ఈ ఆర్టికల్స్ అన్నీ మనకి ప్రతి ఎగ్జామ్కి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. హోప్ యూ లైక్ ది సెషన్. థ్యాంక్ యూ.